తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఇంట్లో ఆడవారు వంటగదిలో కొన్ని చేయకూడదు అంటారు. అవి ఎలాంటి తప్పులు? అంటే ఏ రకమైన పనులు చేయకూడదు వారు? ఆడవాళ్లే కదమ్మా, వంటింట్లోకి ఎవరు వెళ్ళినా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. కాకపోతే వంటగది ఆడవాళ్ళ సామ్రాజ్యం అని వదిలేశారు కనుక ఆడవాళ్ళకి చెప్తాం. ఒకవేళ మగవాళ్ళు వంట చేస్తే వంటగదిలో ఉంటే కూడా ఈ పనులు చేయకూడదు. అందులో ఒకటి, వంట చేసేటప్పుడు శుచిగా ఉండాలి. స్నానం చేసినప్పుడు అలా చేసి తిన్నటువంటి ఆహారం తిన్న వాళ్ళకి మానసికమైన బలాన్ని ఇస్తుంది. మామూలుగా తిన్నది భౌతిక శరీరానికి బలాన్ని ఇచ్చినా మనస్సుకు బలం కావాలంటే, మంచి ఆలోచనలు కావాలంటే, పిల్లల్లో కానీ తిన్నవాళ్లల్లో కానీ పాజిటివ్ థింకింగ్ రావాలి అంటే శుచిగా స్నానం చేసి వండాలి. రెండోది, వంట చేసేటప్పుడు మంచి ఆలోచనలతో కలిగి ఉండాలి. నేనే చెయ్యాలా, రోజు వంట చేయాలా, ఈ వంట చేయడం నా వల్ల కాదు అని అనుకోకుండా, నేను చేసినటువంటి వంట మా వాళ్ళు తింటారు, నా వాళ్ళే కదా తినేది, నేను తింటా, ఇష్టంతో చేయాలి, అదే నేను తింటా కదా అందులో అని తినేవాళ్ళకి రుచిగా ఉండాలన్న ప్రేమతో చెయ్యాలి. ఆ ఇష్టం ఒకటి. రెండు, ఈ భావనలు ఏవైతే ఉంటాయో వంట చేసేటప్పుడు, వంట చేసేవారి భావనలు ఏవైతే ఉంటాయో అవి తిన్నవాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయనడానికి మనకు అనేకమైనటువంటి స్వచ్ఛమైన జీవితం గడిపినటువంటి వాళ్ళ జీవితాలు ఉదాహరణలుగా ఉన్నాయి. మనమైతే అట్లాంటి ఆల్రెడీ మనకే బోల్డ్ నెగిటివ్ థాట్స్ ఉంటాయి గనక వంట చేసిన వాళ్ళ నెగిటివ్ థాట్స్ మన మీద పెద్దగా ప్రభావం చూపిస్తాయని అనుకోం. కానీ అటువంటి లేని వాళ్ళు చాలా ఉన్నాయి. అది దీనికి రాజమండ్రిలో జరిగినటువంటి ఒక జైల్లో జరిగిన సంఘటన. ఒక సత్పురుషుణ్ణి స్వతంత్రోద్యమ సమయంలో చాలామందిని మా వాళ్ళు వీళ్ళని లేకుండా జైల్లో పెట్టారు కదా. అట్లా పెట్టినటువంటి ఆయన ఒకరోజు తల్లిని హత్య చేసినట్టు కల వచ్చింది ఆయనకి. వస్తే ఆ వంటవాడి దగ్గరికి వెళ్ళి ఎవరు వంట చేశారు అని అడిగాడు. అడిగితే ఫలానా అన్న. నువ్వెందుకు జైలుకు వచ్చావని అడిగాడు. మా అమ్మని చంపి వచ్చాను అన్నాడు. అదేమిటి అంటే, నిన్న నువ్వు వంట చేసేటప్పుడు అది తలుచుకున్నావా అని. అవును, నేను వంట చేసేటప్పుడు మా అమ్మ నాకు ఇట్లా వంట చేసి పెట్టేది కదా, నేను ఆవేశంలో చంపాను. తప్పే చేసి ఉండొచ్చు తల్లి, కానీ చంపకుండా ఉండాల్సింది కదా. ఈ భావన నా మనసులోకి వచ్చి నా మనసు కలిచివేసింది వంట చేస్తున్నప్పుడు అన్నాడు. అమ్మా, నిజంగా అంత ప్రభావం ఉంటుందా? అంటే మనం దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఆల్రెడీ మనం ఇక్కడ కొంత పెట్టుకున్నాం కదా, చెత్త అంచేత అది రాదు. ఆయన స్వచ్ఛమైనటువంటి జీవి, అది అంత ప్రభావం ఉంటుంది. ఇది వాస్తవంగా జరిగినటువంటి సంఘటన స్వతంత్రోద్యమ సమయంలో. సరే, ఇంత ప్రభావం ఉంటుంది. వంట చేసేటటువంటి వాళ్ళ ఆలోచనల ప్రభావం తినేవాళ్ళ మీద ఉంది. ఈ రోజుల్లో పిల్లలు ప్రతిదీ కూడా కమర్షియల్గా ఎందుకు ఆలోచిస్తున్నారు? తల్లిదండ్రుల గురించి, వాళ్ళ గురించి, ఆ ముసలి వాళ్ళ ఇంట్లో ఉంటే మాకింత నష్టం అని ఆలోచిస్తున్నారు కదా, మూటలు అని అంటున్నారు కదా. ఎందుకు అంటున్నారంటే కొన్న తిండి తింటున్నారు. ఆ అమ్మేటటువంటి వాడు నాకు లాభం ఎట్లా వస్తుందని అని అమ్ముతున్నాడు తప్ప తినేవాడు బాగుండాలి అన్న ఆలోచన అంత ఉండదు. అవును, అలాంటి తిండి పుట్టినప్పటి నుంచి తింటూ ఉన్నాక కమర్షియల్ అవుట్లుక్ తప్ప ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయి మనుషుల్లో? అంటే పిల్లలు నన్ను వృద్ధాప్యంలో బాగా చూడాలి అంటే వంట చేసేటప్పుడు చక్కగా ప్రేమగా చెయ్యాలి, తినేవాళ్ళ మీద ఇష్టంతో చెయ్యాలి, వాళ్ళకి నచ్చే విధంగా చేయాలి. ఒకళ్ళు అడిగారు, పులిహార మేము ఇంట్లో ఎంత బాగా చేసుకున్నారా? రాదండి, ఎంత జాగ్రత్తగా చేసినా. గుళ్ళో వాళ్ళు రుచి చూడకుండా చేస్తారు కదా, పులిహార బాగుంటుంది అని. ఎందుకు బాగుంటుందంటే దేవుడి మీద భక్తితో చేస్తారు వాళ్ళు. ఆ తర్వాత నివేదన చేస్తారు కనుక అందులో దేవుడి యొక్క అనుగ్రహం పడింది, అందువల్ల రుచిగా ఉంటుంది. అందులో వాడిన బియ్యం వల్ల, చింతపండు వల్ల, ఉప్పు వల్ల కాదు దానికి వచ్చిన రుచి. ప్రేమతో వంట చేస్తే వంట రుచి కూడా మారిపోతుంది. ఆ తర్వాత గుళ్ళో అయితే దేవుడి అనుగ్రహం కూడా ఉంటుంది. అలాంటిది మన పిల్లలకు కావాలంటే వండిది దేవుడికి నైవేద్యం పెట్టి పెట్టండి. మరి అట్లాంటప్పుడు స్నానం చేయకుండా చేయలేం కదా. స్నానం చేసే వంట చేయాలి అన్నదానికి ఒక లెక్క కూడా ఉంది. ఎందుకంటే రాత్రిపూట మన శరీరంలో నుండి వ్యర్థాలు చాలా బయటకు వస్తాయి, అందరికీ తెలిసిన సంగతే అది. అన్ని వ్యర్థాలు ఉన్నటువంటి ఈ శరీరంతో వెళ్ళి వంట చేస్తే ఎంత చికాగ్గా ఉంటుంది. మనకే స్నానం చేశాక హాయిగా ఉంటుంది.
హాయిగా ఉన్నప్పుడు వంట చేస్తే వంటలో హాయి ఉంటుంది, ఈ చికాకుతో చేస్తే ఎలా ఉంటుంది? అది. ఇంకొకటి, వంటగదిని శుచిగా ఉంచుకోవాలి, వండే పదార్థాలు బాగా ఉండాలి, దాంతోపాటుగా ఎట్టి పరిస్థితుల్లో జుట్టు విరబోసుకుని ఉండకూడదు. ఓ ముఖ్యంగా వంట చేసేటప్పుడు మాత్రం జుట్టు ముడిపెట్టుకొని వంట ఉండాలి. పూజ రెండు ఉమ్, జుట్టు ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఇది ఎంత రూల్స్ పాటిస్తారు అంటే మీరు గమనించండి, చాలా నక్షత్రాల హోటల్స్ ఉన్నాయి కదా, అవును, బహు నక్షత్రాల హోటల్స్, వాటిల్లో చెఫ్స్ అందరూ క్యాప్స్ పెట్టుకుంటారు. అవునమ్మా, ఎందుకు? ఆ హెయిర్ కింద పడకుండా, వంటల్లో పడకుండా జాగ్రత్తగా పెట్టుకుంటారు. వడ్డించే వాళ్ళు వండే వాళ్ళు కూడా పెట్టుకుంటారు. స్టార్ హోటల్స్ మెయింటైన్ చేసేటప్పుడు మరి మినిమం థింగ్ అది. ఏం మన ఇల్లు స్టార్ హోటల్ కన్నా తక్కువ? అంతకంటే ఎక్కువ కదా. కదా మరి. అట్లాంటప్పుడు మనం జుట్టు విరబోసుకుని వంట చేస్తామా? లేదమ్మా. జుట్టు విరబోసుకుని పూజ చేస్తామా, వడ్డిస్తామా, తింటామా? లేదు. కాదు కదా. కనుక తప్పకుండా చేయకూడని పనుల్లో ఒకటేమిటి, తప్పనిసరిగా జుట్టు విరబోసుకుని ఉండకూడదు. మెయిన్ పాయింట్ అమ్మా ఇది. పూజ దగ్గర కూడా పనికిరాదు. మామూలుగా మీరు ఆరోగ్య సూత్రాలు వదిలేసిన గభాలన స్టవ్ ఇలా ఆపుతూ ఉన్నప్పుడు వెళ్ళి జుట్టు వెంట్రుకు అంటుకుందంటే ఎంత ప్రమాదం, అవునా కదా? పూర్వకాలం ఏం చేసేవారు, తడిబట్టలు కట్టుకునేవారు. ఎందుకు తడిబట్టలు కట్టుకునేవారు అంటే గాడి పొయ్యిల్లో వంట చేసేటప్పుడు ఆ వేడికి ఒళ్ళంతా సెగ తగిలిపోతుంది, అలసట రాకుండా. ఒకటి, బట్ట తడిగా ఉంటే మంట అంటుకోదు. అవునమ్మా. అందుకు ఇలా ప్రతిదానికి ఒక కారణం ఉంది. ఎన్ని కారణాలంటే, ఒకటి మనకు కనపడేటటువంటి భౌతికమైన కారణం, ఒకటి ఫిజికల్లీ, రెండోది సొసైటల్, సమాజానికి సంబంధించింది, మూడోది వ్యక్తికి సంబంధించింది, మానసిక ఆరోగ్యానికి సంబంధించింది. ఇన్ని విషయాలు ఉంటాయి కనుక వంటింటిని చాలా శుచిగా ఉంచుకుందాం. ఎక్కడా కూడా నలినాథం లేకుండా, సాలీళ్ళు, బొద్దింకలు అవన్నీ లేకుండా శుచిగా ఉంచుకుందాం. బయట ఇంటిని ఎంత శుచిగా ఉంచుకున్నాం, మనసును కూడా అంత బాగా ఉంచి, నా పిల్లలు నా భర్త తినేవాళ్ళు బాగుండాలి అని అనుకుంటూ చేయాలి, వాళ్ళకు రుచిగా ఉండాలనుకుంటూ చేయాలి. అట్లా ఇలాంటి నియమాలు కొన్ని పాటించినట్టయితే చాలా బాగుంటుంది, మా కుటుంబం బాగుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మనం దేవుడి గదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో వంటగదిని కూడా అలాగే ఉంచుకోవాలంటారు. అసలు ఇల్లంతా అలా ఉంచుకుంటే మరీ మంచిది, లక్ష్మీదేవి ఉంటుంది. కనీసం వంటగది అయినా అలా ఉంచుకోవాలి. అంతెందుకమ్మా, బాగా ఆడవాళ్ళకైతే పెద్ద జుట్టు అనుకోండి, మగవాళ్ళన్నా ఇట్లా అనుకున్నారనుకోండి, మనకి తెలియదు, ఆ ఒక్క వెంట్రుక కదులుతుంది, గాలేయగానే కింద పడుతుంది. అవునమ్మా, అది భోజనంలో పడుతుంది. పూర్వకాలం భోజనం చేసేటప్పుడు వెంట్రుక వచ్చిందంటే అన్నం తగ్గించి లేచి వెళ్ళిపోయేవారు, తినేవాళ్ళు కాదు. అవునమ్మా, విన్నాను ఈ మాట నేను కూడా. తినేవాళ్ళు కాదు. మరి అంత దోషభూయిష్టమైంది. అలాగా అనేక రకాలుగా జాగ్రత్తలు పాటించాలి. వంట చేసే వాళ్ళకి ఇంకోటి కూడా ఉండాలండి, గోళ్ళు పెంచుకోకూడదు. థ్యాంక్స్ అమ్మా, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.